అంటే మీ చిరాకు చూస్తుంటే ఇంటి పనంతా చేసి ఫోన్ ఎత్తిన పనివాళ్లా అనిపిస్తేను. అబ్బో, ఏం చెప్పమంటారండి తన గురించి, తన అందం గురించి? ఓ పుస్తకమే రాయొచ్చండి. వాట్ బేబీ, ఇంత లోన్లీగా కూర్చున్నావు? కమ్ ఆన్, డాన్స్ విత్ మీ. ప్రియాంక వదిలే. ఏమైంది? నాకు ఇంట్రెస్ట్ లేదు. కమ్ ఆన్ రాకీ, కమ్ ఆన్. ప్రియాంక లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఓకే ఓకే, ఏదో డిస్టర్బ్ లో ఉన్నట్టున్నావు. ఇట్స్ ఓకే. ఎవడు వీడు? నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? హాయ్ రాకీ, హౌ ఆర్ యూ? హాయ్. ఏంటి రాకీ, ఎప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉండేవాడి, ఇప్పుడు ఇలా డల్ గా ఉన్నావు? నథింగ్ రా. అన్నట్టు షీఈ్ మై న్యూ గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఓకేరా, క్యారీ ఆన్. ఈ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుంటున్నాం. మా అందరిలో స్వీటీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేనే ఈవినింగ్ తన దగ్గరకొచ్చి తనని పికప్ చేసుకుంటానని రెడీగా ఉండమని చెప్పండి. రాకీ ఆగు. ఎక్కడికి రాకీ? నేను వెళ్ళిపోతున్నాను. వాట్? పార్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? నా మూడ్ బాలేదు. రాకీ, పార్టీలో మూడ్ మొదలయ్యేదే నీతోరా. అందరికి జోష్ వచ్చేదే నీతోరా. నువ్వు ఇలా డల్గా ఉండడం ఏంటి? మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? నేను వెళ్ళాలి అంతే. రాకీ, హాయ్ శృతి, ఎలా ఉంది నెక్లెస్? చాలా బాగుంది. నీ మెడలో ఇంకా బాగుంటుంది. నా కోసం కొన్నారా? నీకోసమే ఈ గిఫ్ట్. ఏంటి సడన్ గా? కొన్ని ఐడియాలు సడన్ గానే వస్తాయి శ్రీమతి గారు. అవును, ఉన్నట్టుండి గిఫ్ట్ ఎందుకు తెస్తున్నారు? అదేం మాట శృతి? అకేషన్ ఏం లేదు కదా, ఏంటా అని. శృతి, పెళ్ళాన్ని ప్రేమించడానికి కారణం కావాలా? భార్యకి బహుమతి ఇవ్వడానికి అకేషన్ కావాలా? ఓహో, శ్రీవారు స్పీడ్ మీద ఉన్నారు. నాకివ్వాలనిపించింది, కొన్నాను. థ్యాంక్ యూ అండి. రాగానే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ముందు మీరు రండి. వచ్చేస్తున్నాను. బాయ్. బాయ్. ఇప్పుడు టైం ఎంత? సాయంత్రం అయ్యింది. గంట నుండి వెయిట్ చేస్తున్నాను. అది కాదు సావిత్రి. నా పాపను మీకు అప్పగించి మీ వల్ల నా పాపను నేను దూరం చేసుకొని మీకోసం తిరగాలా? ఏదో కాస్త లేట్ అయింది, ఎలాగో వచ్చావు కదా. మీరిచ్చే డబ్బు మీద ఆశతో రాలేదు, మీ మీద నమ్మకం లేకొచ్చాను. డబ్బులు ఇస్తానన్నాను కదా. అందుకే వెయిటింగ్. అంత డబ్బు జోబులో ఉంటుందా సావిత్రి? ఏటీఎంలో ఉంటుంది. నువ్వు అన్నానికి బదులు డబ్బే తింటావా? నాకు మీరేం ఊరికే ఇవ్వట్లేదు. నా కన్నీళ్లకు ఖరీదు కడుతున్నారు, నా మాతృత్వానికి సమాధి కడుతున్నారు. నీకు దండం పెడతాను.
డ్రామా డైలాగులు వద్దు, ఇక్కడే ఉంటూ ఇప్పుడే వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. తల్లి విలువ బిడ్డ విలువ ఏం తెలియదు కానీ కోపానికి మాత్రం ఏం తక్కువ లేదు. ఖరీదైందే ఏదో కొని ఉంటాడు. అబ్బా ఎంత బాగుంది. ఇదిగో నీ డబ్బు. డబ్బిస్తే చేసిన పాపం ఏం పోదు. కండిషన్ గుర్తుంది కదా? గుర్తుంది తల్లి, గుర్తుంది. దయచేయి. రేపు సాయంత్రానికల్లా నా పాప నా ముందుండాలి. లేదంటే? లేదంటే నేను పోలీసుల ముందుంటా. అలాగే వెళ్ళు. నువ్వు రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఇవ్వను. ఈ రోజు నా భార్యకి నిజం చెప్పేసి నీకు చెక్ పెట్టబోతున్నాను. అమ్మాలయ్యా, ఏంటమ్మా ఇంకా చీరలోనే ఉన్నావు? క్రిష్ ఫోన్ చేస్తాడు, పార్టీకి వెళ్ళాలి కదమ్మా. ఇంకా రెడీ కాలేదా? వద్దత్తయ్య, నా వల్ల కావట్లేదు. అదేంటమ్మా? నేను మారాలి లేదా ఆయన్ని మార్చాలి. ఇది తప్పు కాదా? నేను ఆయన్ని బాధ పెడుతున్నాను, ఆయన ప్రశాంతతని దూరం చేస్తున్నానేమో అనిపిస్తుంది. దేనికైనా ఒక హద్దుంటుంది. నేను హద్దు దాటుతున్నానేమోనని నాకు భయంగా ఉందత్తయ్య. పిచ్చి పిల్ల, ఎందుకమ్మా అంతలా ఆలోచించి బుర్రపాటు చేసుకుంటున్నావు? ఇప్పుడేం జరిగిందని, నువ్వేం తప్పు చేశావని? ఆయన్ని దగ్గర చేసుకోవటం కోసం ఆయన్ని మోసం చేయడం తప్పు కాదా? ఇంకో మగాడితో పార్టీలని అతనితో కార్లు వెళ్లడం తప్పు కాదా? లయ్యా, మనం ఓ గమ్యం చేరుకోవాలంటే కొన్ని దారులుంటాయి. వాడు మారేదారి, నువ్వు వాడిని మార్చేదారి, రెండూ ప్రయత్నించాం, ఫలితం లేదు కదా. దారులు మూసుకుపోయాయి. అలాగని గమ్యం చేరకుండా ఆగిపోవాలా? అది ముళ్లదారైనా నడిచి తీరాలి, అడ్డదారైనా ధైర్యంగా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు చేసేది అదే. కాని నీకీ దారి చూపించింది ఈ అత్తయ్య. అందులో ముళ్ళుండవు, అందుకని భయం అక్కర్లేదు. అత్తయ్య, నమ్మకాన్ని నమ్ముకున్న దానివి నడి మధ్యలో అలసిపోకూడదు. వాడొచ్చే టైం అయింది, రా. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. నువ్వు రెడీ అవ్వు. అదిగో వచ్చినట్టున్నాడు. నేను క్రిష్కి ఫోన్ చేయాలి, నువ్వు త్వరగా రా. ఆంటీ చెప్పండి. వాడొచ్చేశాడు, నువ్వు ఎలా అయినా ఫోన్ చేయి. అలాగే ఆంటీ. హలో. ఓ క్రిష్, నువ్వా బాబు? చెప్పు. అవునా, 5 నిమిషాల్లో వచ్చేస్తావా? అలాగే బాబు, నేను లయకి చెప్తాను. అదే బాబు, స్వీటీకి చెప్తానులే. వచ్చే. ఇదేం దరిద్రమో, కంచె చేను మేసినట్టు అత్త కోడల్ని ఇలా ఎంకరేజ్ చేస్తుంది. అమ్మ లయా, లయా,
అత్తయ్య. క్రిష్ వచ్చేస్తున్నాడమ్మా. 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడంట. త్వరగా కిందకి రా. వచ్చేస్తున్నాడు అత్తయ్య. అదేంట్రా 11 అయితే కానీ ఇల్లు గుర్తుకు రాదు, అప్పుడే వచ్చేసావేంట్రా? వస్తే మీకేమన్నా ఇబ్బంది అవుతుందా? మాకెందుకురా ఇబ్బంది? త్వరగా ఇంటికొస్తే నీకే నిద్ర పట్టదేమో అని. దగ్గరుండి కోడలు గారిని పార్టీకి పంపుతున్నావమ్మా? తప్పదు కదరా, నువ్వంటే మగాడివి. ఎవరి సపోర్ట్ లేకుండా పార్టీలకి వెళ్ళగలవు, ఎక్కడైనా గడపగలవు. కానీ లయ ఆడపిల్ల కదరా, కాస్త సపోర్ట్ చెయ్యాలి, దగ్గరుండి పంపాలి. నన్ను క్షమించండి. అవునరా, నీ మొహమేంట్రా డల్గా పాలిపోయి అదోలా ఉంది? ఏం లేదు, తలనొప్పిగా ఉంది. అవునా, తలనొప్పిగా ఉందా? వెళ్ళి పెయిన్ బామ్ రాసుకో, తగ్గిపోతుంది. పెయిన్ బాము తెచ్చివమ్మా. కష్టం నాన్న, పైన మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. నిమిషానికో పని చెప్తారు, చెయ్యాలి కదా నాన్న. మరి నాకు పెయిన్ బామ్ ఎవరిస్తారు? ఎవరంటే నేనివ్వాలి, కానీ నాకు పనుంది. లేదా నీ భార్య ఇవ్వాలి, కానీ మీకు సఖ్యత లేదుగా. పైగా తను పార్టీకెళ్తుంది, టైం లేదు. తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే లైన్ అడుగు, తనకిష్టమైతే ఇస్తుంది. అంత కర్మ నాకు పట్టలేదు. తల మీద వేడి నీళ్లు పోసుకొని పడుకుంటాను. శుభం. కానీ భోంచేసి పడుకోనన్నా. అత్తయ్య, ఆయనకి తలనొప్పంట. పెయిన్ బామ్ తెస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వెళ్ళు. అది కాదత్తయ్య, ఆయన అలా బాధపడుతుంటే ఎలా వెళ్ళగలను? మెల్లగా మెల్లగా. ఏం మాట్లాడుకుంటున్నారు? వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. అత్తయ్య, వెళ్ళమన్నానా? దాన్ని ఆపితే నేను దాని గురించి ఆలోచిస్తున్నానని చులకనైపోతాను. కానీ వాడెక్కడికి తీసుకెళ్తున్నాడో కనిపెట్టాలి. వాడెందుకు మా మధ్యలోకి దూరాడు తెలుసుకోవాలి. హలో. హలో లయ గారు, నేను వచ్చేసాను. కృష్ణనా వచ్చేసాడా? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను క్రిష్. అత్తయ్య, అత్తయ్య దగ్గరుండి కోడల్ని పంపించడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. మిస్ అయ్యాడు. నాన్న రాకీ, తలనొప్పి అన్నావు, ఇక్కడేం చేస్తున్నావురా? అది అది చల్లగాలికి తిరుగుతున్నానమ్మా. నీ రూమ్లో ఏసీ ఉంది కదా నాన్న. అయినా చల్లగాలికి తలనొప్పి తగ్గదు నాన్న. వెళ్ళు, రెస్ట్ తీసుకో. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది నాన్న? అంతా బాగానే ఉందే. ఎవరో రావడం ఏంటి, పికప్ చేసుకోవడం ఏంటి, ఇలా పార్టీలకి వెళ్ళడం ఏంటి? దీన్ని నువ్వు ఆపాల్సింది పోయి ఎంకరేజ్ చేయడం ఏంటి? అలవాటైపోయిందిరా, నీ వల్లే అలవాటు చేసుకున్నాను. నువ్వు పూటకో పార్టీ చేసుకుంటావు, ఆపేనా? అంతెందుకు, నువ్వు లయ అలా పార్టీలకు ఎందుకు వెళ్తుందని అడిగావు, కానీ నీ గురించి ఒక్కసారి కూడా లయ నన్ను అడగలేదు. నిన్ను ఆపమని చెప్పలేదు.
అలాంటప్పుడు నేనెలా చెప్తాను? నువ్వు చెప్పినా నేను చెప్పినా తనెలా ఆగుతుంది చెప్పు? కాబట్టి నీకు నాకు హక్కు లేదురా. ఎందుకంటే తనతో నీకు ఏ సంబంధం లేదన్నావు. ఆ మాటతో ఆ హక్కు కోల్పోయావు నాన్న. ఓకే, ఎవరెలా పోతే నాకేంటి? నేను ఎవరిని అడగను. నా ఫ్రీడమ్ని నేను వదులుకోను. ఇది తెలివైన వాడి లక్షణం. నాకు ఆకలేస్తుంది, రా భోజనం పెట్టు. అదెలా కుదురుతుంది నాన్న? ఇందాకే చెప్పానుగా మీ నాన్నగారికి చాలా సేవలు చేసుకోవాలని. ఎందుకంటే ఆయనకి తన భార్య అంటే చాలా గౌరవం. మాటకి విలువిస్తాడు, ఎంతో ప్రేమిస్తాడు. అలాంటి భర్తని సేవించడం నా ధర్మం. పైగా మనం అంటే మీరందరూ ఇంత సుఖంగా ఉన్నారు అంటే అది ఆయన కష్టం. ఆ కష్టానికి నేనిచ్చే బహుమతి నా సేవ. అన్నీ టేబుల్ పైనే ఉన్నాయి. పని మనిషిని పెట్టమని అడుగు, పెడుతుంది. ఇది రాసుకోనన్నా, తలనొప్పి తగ్గిపోతుంది. అమలయ్య, అత్తయ్య, ఆయనకెలా ఉంది? ఏమైందమ్మా? అదే అత్తయ్య, నేను వచ్చేటప్పుడు తలనొప్పిగా ఉందన్నారు కదా. ఇంత జరుగుతున్నా నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా అత్తయ్య? లేకపోతే ఏంటమ్మా? ముందు నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేస్తేనే వాడు నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అది అర్థం చేసుకో. అమృతాంజనం అడిగారు కదా అత్తయ్య, తలనొప్పి తగ్గిందో లేదో నాకు కంగారుగా ఉంది. తలకాయ లేనోడికి తలనొప్పి ఎలా వస్తుందమ్మా? అదంతా అబద్ధం. అబద్ధం? నువ్వెక్కడికెళ్తున్నావో ఎవరితో వెళ్తున్నావు అన్న టెన్షన్లో 2 పెగ్గులు ఎక్కువ తాగేసుంటాడు. అందుకే వాడి టెన్షన్ని, ఫ్రస్ట్రేషన్ని తలనొప్పి అని చెప్పాడు. నువ్వు వాడి గురించి మర్చిపోమ్మా. ఒకవేళ నిజంగానే తలనొప్పి ఉంటే? నేను తల్లిని కదా, నేనున్నాను కదా. నువ్వు ఫోన్ పెట్టి సరదాగా కాసేపు క్రిష్తో కాలక్షేపం చేయి. మళ్ళీ నేను ఫోన్ చేసిన తర్వాత తిరిగొద్దు గాని, సరేనా? అలాగే అత్తయ్య. ఆయన జాగ్రత్త. దీన్నెలా మార్చాలో ఏమో. ఎందుకు క్రిష్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది. మహేశ్వరి, బాబుగారు చెప్పండి. భోజనం పెట్టురా. చెయ్యి ఖాళీ లేదు బాబు. చెయ్యి ఖాళీ లేదా? నేనేమన్నా భిక్ష అడుగుతున్నాను అనుకున్నావా? అంటే నేను ఫాస్టింగ్ లో ఉన్నాను, పండు తింటున్నాను. అన్నీ అక్కడే ఉన్నాయి, పెట్టుకోండి బాబు. కారణం చెప్పడానికా జీతం తీసుకుంటున్నావు? ఇమ్యూనిటీ పెంచుకోవడానికి పండు తింటున్నాను బాబు. ఛీ, అందరూ ఒకేలా తయారయ్యారు. రైస్, పప్పు, సాంబార్, రసం. ఇది భోజనంలో లేదు. పచ్చగడ్డి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టినట్టుంది. మహేశ్వరి, మహేశ్వరి! ఏంటండి? ఈ గడ్డి తినలేం గాని వెళ్ళు, ఆమ్లెట్ వేసుకునిరా. కుదరదండి. అదేంటి? అదంతేనండి, ఎగ్స్ లేవు. వెళ్ళి కొనుక్కొనిరా. షాపులుండవండి. ఎందుకుండో? టైం 10 కూడా అవ్వలేదుగా. కానీ నేను డ్యూటీ దిగిపోయాను కదండి. నా వర్క్ టైము 8 o'clock వరకే. సాఫ్ట్వేర్ డ్యూటీ మరి. అలాంటప్పుడు ఎందుకున్నావు? మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉన్నాను. సమాధానం చెప్పడానికి శాలరీ తీసుకునే గొప్ప సర్వెంట్ విలే. థ్యాంక్స్ బాబు గారు.
మహేశ్వరి మహేశ్వరి ఏంటి బాబు గారు? వాటర్ తీసుకునిరా. మాట అంటే మాటే, డ్యూటీ దిగాక ఏది ముట్టుకోను.